హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. చాలామంది యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ స్ట్రిప్ ద్వారా ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది టెస్ట్ చేసుకోవడానికి ట్రై చేసి, మామూలుగా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు టెస్ట్ అండ్ కంట్రోల్ రెండిట్లోనూ లైన్స్ అనేవి కనిపిస్తాయి. ప్రెగ్నెన్సీ లేనప్పుడు కంట్రోల్లో లైన్ కనిపిస్తుంది, టెస్ట్లో అసలు లైన్ కనిపించదు. బట్ కొంతమందికి కంట్రోల్లో లైన్ అనేది డార్క్గా కనిపిస్తుంది, టెస్ట్లో లైట్గా కనిపిస్తుంది. మేడం, దీని అర్థం ఏంటి అని అడుగుతూ ఉంటారు. సో వీక్ పాజిటివ్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అని అంటాము. సో టెస్ట్లో చాలా లైట్గా లైన్ రావడం అనేది చాలామంది గమనిస్తూ ఉంటారు. సో దీనికి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి అనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ హార్మోన్ బీటా-హెచ్సిజీ అనే ప్రెగ్నెన్సీ హార్మోన్ బ్లడ్లో తెలుస్తుంది. పీరియడ్ మిస్ అయిన డేట్ దగ్గర నుంచి యూరిన్లో కూడా ఇది తెలుస్తుంది. ప్రెగ్నెన్సీ పెరిగే కొద్దీ మనకి స్కాన్లో కూడా కనిపిస్తుంది. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో పాజిటివ్ వచ్చిన దాదాపుగా 1 వీక్ తర్వాత స్కాన్లో మనకు బీటా-హెచ్సిజీ పాజిటివ్ ఉండే టైంకి దాదాపుగా బ్లడ్ లెవెల్స్ దాదాపుగా 1500 to 2000 అనేది మనకి ఉంటుంది. సో మనకి కనుక టెస్ట్ చేసినప్పుడు యూరిన్లో లైట్గా లైన్ వచ్చింది అంటే బీటా-హెచ్సిజీ లెవెల్స్ యూరిన్లో చాలా తక్కువగా ఉండడం వల్ల లైట్గా లైన్ రావచ్చు. సో ప్రెగ్నెన్సీ అనేది ఉంది, కాకపోతే చాలా ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు మనకి లైట్గా లైన్ రావడానికి అవకాశం ఉంది. దీన్ని మనం ఎలా క్రాస్ చెక్ చేయాలి లేదా ఎలా కన్ఫర్మ్ చేయాలి అంటే, ఒక 2 days తర్వాత ఈ టెస్ట్ మళ్ళీ రిపీట్ చేస్తే ఈసారికి లైన్ అనేది క్లియర్గా డార్క్గా కనిపించాలి. చాలాసార్లు రెండోసారి చేసినా మాకు లైట్గానే వచ్చింది, ఇప్పుడు ఏంటి అని అడుగుతూ ఉంటారు. సో నార్మల్గా మనము ఒక స్ట్రిప్లో శాంపుల్ వేసిన తర్వాత చాలా ఎక్కువ టైం వెయిట్ చేస్తే ఆ సెకండ్ టెస్ట్ దాంట్లో కూడా లైట్గా లైన్ కనిపించడానికి అవకాశం ఉంది. సో ఇలా చాలా టైం తర్వాత లైట్గా లైన్ వస్తే యూజువలీ ఇది నెగిటివ్గానే ఉంటుంది. బట్ అయినా ఛాన్స్ తీసుకోకుండా ఇది రిపీట్ చేయడం మంచిది. రిపీట్ చేసినా కూడా లైట్గానే లైన్ వచ్చింది అన్నప్పుడు మళ్ళీ ఛాన్స్ తీసుకోకుండా బ్లడ్లో బీటా-హెచ్సిజీ లెవెల్స్ టెస్ట్ చేసుకోవడం అనేది మంచిది. బీటా-హెచ్సిజీ లెవెల్స్ కనుక పాజిటివ్ ఉంటే 10 కంటే ఎక్కువ ఉన్న పాజిటివ్ ఉన్నట్టే, డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ అయితే ఉన్నట్టే. మరి ఇది లైట్గా లైన్ ఉంది కదా, మరి ఇది హెల్దీ ప్రెగ్నెన్సీ ఏనా అంటే, బీటా-హెచ్సిజీ లెవెల్స్ కనుక 48 hours వన్స్ డబుల్ అవుతుంటే, అంటే ఈ రోజు కనుక మీ బీటా-హెచ్సిజీ లెవెల్స్ 100 ఉంది, ఒక 2 రోజుల తర్వాత చూసుకుంటే 200 ఉంది అంటే ప్రెగ్నెన్సీ హెల్దీగానే ఉన్నట్టు. మీరు ఆ లెవెల్స్ 1500 వచ్చే వరకు వెయిట్ చేసి స్కాన్ చేసుకుంటే హెల్దీగా ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. సో లైట్గా లైన్ వచ్చింది యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినప్పుడు అంటే దాన్ని ఇగ్నోర్ చేయకూడదు. సో చాలా ఎర్లీ ప్రెగ్నెన్సీ అయి ఉండొచ్చు, డెఫినెట్లీ మళ్ళీ ఆ టెస్ట్ రిపీట్ చేయాలి. రిపీట్ చేసినప్పుడు డార్క్ లైన్ వస్తే అది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోతుంది. బట్ రిపీట్ చేసినప్పుడు కూడా లైట్ లైనే వస్తే అప్పుడు బ్లడ్ టెస్ట్ చేసుకొని దాని పరిస్థితి ఏంటి అనేది మనకి తెలుస్తుంది. ఇలాంటి కన్ఫ్యూజన్ కనుక మీకు మరీ ఎక్కువగా ఉంటే మీరు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇంట్లో చేసుకోకుండా ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ఒక గైనకాలజిస్ట్ని సంప్రదిస్తే మీకు టెస్ట్ వాళ్ళు చేస్తారు. వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే అవసరమైతే బ్లడ్ టెస్ట్ స్కాన్ కూడా చేయడం జరుగుతుంది. సో ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. చాలా లైట్ లైన్ వస్తే డెఫినెట్లీ ఒకసారి మీరు రిపీట్ చేసుకొని అయితే ట్రై చేయొచ్చు. బట్ రెండోసారి కూడా లైట్ లైన్ వస్తే డెఫినెట్లీ అప్పుడు మీకు బ్లడ్ టెస్ట్తో పని ఉంటుంది. బట్ ఎవరికైనా కూడా ఆ స్ట్రిప్లో ఎక్కువసేపు తర్వాత చూస్తే రెండో లైన్ లైట్గా కనిపించడానికి అయితే అవకాశం ఉంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా దీన్ని ఇంటర్ప్రెట్ చేయాలి. సో మనం యూజువల్లీ యూరిన్ శాంపుల్ వేసిన తర్వాత ఎమ్మటే 2 లైన్లు కనిపిస్తేనే అది పక్కాగా పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది మనం అనుకోవాలి. అబార్షన్ అనేది మేము ఖచ్చితంగా స్కాన్లో ప్రెగ్నెన్సీ ఉన్నట్టుగా మనకి ఎవిడెన్స్ ఉన్నా, లేదా అబార్షన్ అయినప్పుడు ఏదైతే పిండం పడిపోతుందో దాన్ని టెస్టింగ్కి పంపించి అది అబార్టస్ లేకపోతే బేబీకి సంబంధించిన టిష్యూ అని రిపోర్ట్ వస్తేనే దాన్ని మేము అబార్షన్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఇలా జస్ట్ పీరియడ్ కొంచెం డిలే అయింది, లైట్గా లైన్ వచ్చింది, తర్వాత మాకు పీరియడ్ వచ్చేసింది, మాకు అబార్షన్స్ అయినాయి అని అనుకోవడం కరెక్ట్ కాదు. అయినా ఇవన్నీ కూడా మీరు మీ డాక్టర్ని సంప్రదించి ఈ వివరాలన్నీ చెప్తే మీకు నిజంగానే అబార్షన్స్ అయినాయా లేదా అది జస్ట్ డిలేడ్ పీరియడా అనేది వాళ్ళు చూసి డిసైడ్ చేసి దానికి తగ్గట్టుగా మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.